నమస్తే అండి. వెల్కమ్ టు సనాతన స్టోరీస్. శ్రీరామనవమి విశేషాలు తెలుసుకుందాం. జగదానంద కారక జయ జానకి ప్రాణనాయక. లోక కళ్యాణం కోసం మాధవుడు స్వయంగా మానవ రూపంలో శ్రీరామునిగా భువిపై జన్మించిన రోజు శ్రీరామనవమి. శ్రీ మహావిష్ణువు అవతారాలలో మానవజాతికి అత్యంత హితము ఆదర్శము అయిన అవతారం శ్రీరామావతారం. బ్రహ్మాది దేవతల విన్నపాలను ఆలకించి రావణ సంహారం కోసం అయోధ్యకు రాజైన దశరథ మహారాజు కౌసల్య దంపతులకు చైత్ర శుద్ధ నవమి రోజున పునర్వసు నక్షత్రంలో శ్రీరాముడిగా విష్ణుమూర్తి జన్మించాడని పురాణాలు పేర్కొంటున్నాయి. ఆ రాముడి ఉదాత్తమైన కథను వాల్మీకి మహర్షి 6 కాండాలుగా రచించారు. అదే ఆదికావ్యంగా ప్రసిద్ధి చెందిన రామాయణం. సీతా రామ లక్ష్మణులు, భరత శత్రుఘ్నులు విశ్వమానవులందరికీ నిరంతర స్మరణీయులుగా నిలిచిన దివ్యమూర్తులు. ధర్మావతారుడు దాశరథి. రాముడి శుభ లక్షణాలు, గొప్ప గుణాలు, ధర్మ నిరతి సర్వకాలాలకు ఆదర్శప్రాయం. పితృవాక్య పరిపాలనకు రాముడి కన్నా మరో ఉదాహరణ అవసరం లేదు. పెద్దలు, తల్లిదండ్రులు, గురువులు, పౌరులు పట్ల వినయం, ఆదరణ, ఆత్మీయత, సేవకుల పట్ల ఔదార్యం, శత్రువులను కూడా దయతో మన్నించగలిగే ధార్మిక ప్రవృత్తి కలిగిన వాడు. ఆయనలోని స్థిత ప్రజ్ఞత్వం సుఖదుఖాలకు అతీతమైనది. చైత్రమాసంలోని ఉగాది రోజున మొదలుకొని చైత్రశుద్ధ నవమి వరకు ఈ 9 రోజులను వసంత నవరాత్రులుగా పాటిస్తారు. ఈ 9 రోజులు శ్రీమద్ రామాయణ పారాయణ, రాత్రి వేళల్లో శ్రీరామ కథా కాలక్షేపాలు ఏర్పాటు చేయడం, నవమి రోజున శ్రీరామ జననాది ఘట్టాలను చదివి వినిపించి పూజలు జరిపించడం సాంప్రదాయంగా వస్తోంది. బెల్లం పానకం, వడపప్పు స్వామివారికి నివేదించి వాటిని భక్తులకు పంచిపెడతారు. నవమి నాడు సీతారాముల కళ్యాణాన్ని కమనీయంగా అంగరంగ వైభవంగా నిర్వహిస్తారు. ఈ కళ్యాణానికి దేశంలో ఉన్న రామాలయాలు ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన మండపాలు వేదికలవుతాయి. భవతారక మంత్రం. రామనామ ప్రభావాన్ని పార్వతికి శివుడు వివరిస్తూ ఇలా అంటారు: ఎవనినెంత కాలమునయుచో నొకపరి ఏనిదలచి మనుజులీదు వారా లీల భవాబ్ది నతనియలగు కింకరునికి కడలి గడుచుటెంత కమలనయనా. అనగా జీవితం చివరి కాలంలో ఎవరి నామాన్ని తలచినంత మాత్రం చేతనే భవసాగరాన్ని ఈదగలరో అలాంటి రాముడికి గొప్ప సేవకుడైన హనుమంతుడు సాగరాన్ని దాటడం ఎంత పని అంటాడు. త్రిలోకాలను తరింపజేసే మహిమాన్వితమైనది రామనామం. అందరికీ శ్రీరామనవమి శుభాకాంక్షలు. సర్వేజన సుఖినో భవంతు. ఈ వీడియో నచ్చినట్లయితే కనుక లైక్ చేయండి, షేర్